హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆవు పాల పెరుగు గేదె పాల పెరుగు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంటే మనందరికీ తెలిసిన పద్ధతిలోనే, కాకపోతే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయన్నమాట. వీడియో చూడండి. మరి ఇలాంటి వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఆవు పాలు గేదె పాలు తేడా ఏంటో తెలుసుకోవాలి. ఇది ఒకళ్ళు రిక్వెస్ట్ చేసిన వీడియో అండి, అందుకోసమే నేను చేస్తున్నాను. ఆవు పాలు చూడండి, కొంచెం పసుపచ్చగా ఉంటాయన్నమాట, అలాగే పల్చగా కూడా ఉంటాయి. మనం చూసినప్పుడు తెలుస్తుంది. గేదె పాలు తెల్లగా ఉంటాయి, అలాగే చిక్కగా కూడా ఉంటాయి. ఇది ఈ రెండింటి మధ్య తేడా. ఆవు పాలు తల్లి పాలతో సమానమని అంటారు కదా, కాకపోతే గేదె పాలు కూడా మంచివే. నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ ఆవు పాలు వాడతారు. మీ ఇష్టం, మీకు నచ్చిన ఏవైనా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు పెరుగు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు గడ్డ పెరుగు కావాలనుకుంటే పాలని ఖచ్చితంగా 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ బాగా మరిగించిన పాలు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత గాజు పాత్రలోకి తీసుకోవాలి. గాజు పాత్ర అయితే తొందరగా చల్లారో కాబట్టి గోరువెచ్చగా ఉంటాయి. వేలుతో చెక్ చేసుకోవాలి. ఇవి మనకి వేడిగా ఉండాలి, అంటే గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉండాలి. అప్పుడు 1/2 టీ స్పూన్ తోడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా తొందరగా తోడుకోవాలి అంటే ఒక ఎండుమిరపకాయ కానీ ఒక పచ్చిమిరపకాయ కానీ ముచ్చుకుతో సహా వేసేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా ఉంచుకోవాలి. దాదాపు 4-5 గంటల్లోనే పెరుగు చక్కగా తోడుకుంటుంది. చూడండి, ఇక్కడ బాగా తోడుకుంది కదా. ఇంకా మీరు గడ్డగా కావాలి అనుకుంటే ఈ పెరుగు తోడుకున్న గిన్నెని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టుకొని తీస్తే చక్కటి గడ్డ పెరుగు తయారవుతుంది. రాత్రి తోడబెట్టుకున్న పాలు పొద్దున్నే పెరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం అన్నం తినేటప్పటికి అవి చక్కగా గడ్డగా తయారవుతుంది. ఈ గేదె పాలు వీడియో చేసినట్టుగానే ఆవు పాలు కూడా బాగా మరిగించుకోవాలి. ఆవు పాలు ఇంకొక 5-10 నిమిషాలు ఎక్కువ మరిగించాలి, ఎందుకంటే ఇవి పల్చగా ఉంటాయి కదా. ఇవి కూడా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ తోడు వేసుకొని బాగా కలుపుకోవాలి. తోడు అంటే పాత పెరుగు, ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. మరీ తోడు ఎక్కువ వేసినా పుల్లగా అయిపోతుంది. అందులో ఒక ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేసుకోండి. మూత పెట్టేసి మనం రాత్రి అంతా ఉంచుకోవాలి. ఇది వింటర్ సీజన్లో బాగా ఉపయోగపడే టిప్ అనమాట, ఎందుకంటే హాట్ బాక్స్లో పాలు గోరువెచ్చగా చాలాసేపు ఉంటాయి కాబట్టి. ఇది కూడా 4-5 గంటల్లో పెరుగు తోడుకుంటుంది. వింటర్లో అయితే కొంచెం టైం పట్టచ్చు. చూసారు కదా, గడ్డగా తయారైంది. దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకా గడ్డగా కావడానికి ఇంకొక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతే, ఎంతో గడ్డగా తయారైన ఆవు పెరుగు రెడీ అయిపోతుంది. ఆవు పెరుగు మనం ఎంత తయారు చేసినా కొంచెం పలచగానే ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి ఆవు పాల పెరుగు గేదె పాల పెరుగు తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.